అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు విత్తే పద్ధతి, జీడి మామిడిలో అంటు మొక్కల తయారీ ఎంపిక మెలకువలు, మంచినీటి చేపల్లో వచ్చే వ్యాధులు యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వానాకాలంలో వరి ప్రత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 10 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గింజ కోసమే కాక పశువులకు పచ్చిమేతగాను మొక్కజొన్నను వాడతారు. మొక్కజొన్నకు నీటి అవసరం ఎక్కువ. ఖరీఫ్లో అధిక భాగం వర్షాధారంగానే సాగు చేస్తారు. అయితే తేలిక నేలల్లో సాగు చేసేటప్పుడు మాత్రం పూత గింజ కట్టు దశల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడితే దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి ఆ సమయంలో నీటి తడులు అందించగలిగితే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వానాకాలం మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు, విత్తే విధానం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ నగేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. వానాకాలంలో సాగు చేసేటువంటి వివిధ పంటల్లో మొక్కజొన్న కూడా ఒక ప్రధాన పంటగా చెప్పవచ్చు. వరి పత్తి తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కజొన్న పంటని సాగు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొక్కజొన్న పంటని వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు తొలకరి వర్షాలు కురిసిన వెంబడే జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఏదైనా కారణం చేత లేదా వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ మొక్కజొన్న పంటని జూలై 31 వరకు విత్తుకోవచ్చు. అయితే ఆ సమయంలో స్వల్పకాలిక రకాలని విత్తుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొక్కజొన్నని వానాకాలంలో సాగు చేసుకునేటప్పుడు రకాల ఎంపిక లేదా హైబ్రిడ్ల ఎంపిక అనేది చాలా కీలకమైనది. కాబట్టి దాని ద్వారానే రైతు సోదరులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి రకాల ఎంపికని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. రైతు సోదరులు ఈ మొక్కజొన్న పంటని బరువైన నేలలు లేదా మంచి తేమ నిలుపుకునేటువంటి నల్లరేగడి భూముల్లో దీర్ఘకాలిక హైబ్రిడ్లు ఎంచుకుంటే మంచి దిగుబడులని తీసుకోవచ్చు. 120 నుంచి 125 రోజుల్లో కోతకొస్తాయి. దాదాపుగా ఎకరాకి 30 నుంచి 38 క్వింటాల వరకు దిగుబడినిస్తాయి. అయితే మనకి ఈ దీర్ఘకాలిక హైబ్రిడ్లలో ఎక్కువ శాతం ప్రైవేట్ రంగానికి సంబంధించిన హైబ్రిడ్లే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గుర్తింపు పొందినటువంటి అలాగే భారతదేశ ప్రభుత్వంచే నోటిఫై కాబడినటువంటి హైబ్రిడ్లను ఎంచుకుంటే రైతులకి విత్తన సమస్యలు ఎలాంటివి రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీలకు సంబంధించిన హైబ్రిడ్లని ఎంచుకోవాలి. మొక్కజొన్న పంటని తేలికపాటి లేదంటే చిలక భూముల్లో సాగు చేసుకునేటప్పుడు మధ్యకాలిక రకాలని ఎంచుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ మధ్యకాలిక హైబ్రిడ్లన్నీ కూడా దాదాపుగా 100 నుంచి 105 రోజుల్లో పంటకాల వ్యవధి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2 ముఖ్యమైనటువంటి హైబ్రిడ్ DHM 117 మరియు DHM 121 అనేవి ప్రాచుర్యంలో రావడం జరిగింది. ముఖ్యంగా DHM 117 అనే హైబ్రిడ్ 100 నుంచి 105 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే దీనికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏంటంటే పంట కోత దశలో కూడా మొక్క అంతా కూడా పచ్చగా ఉండడం వల్ల
కంకులు తీసిన తర్వాత కూడా దీన్ని పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ఈ DHM 117 యొక్క ముఖ్యమైనటువంటి మరొక లక్ష్యం ఏంటంటే ఇవి పూర్తిగా వానాకాలానికి సూటబుల్ అయిన రకంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా పర్ఫామ్ చేసి దాదాపుగా ఎకరాకి 30 నుండి 35 క్వింటాల వరకు దిగుబడి నమోదు అయినట్టు మాకు వచ్చినటువంటి సమాచారం. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కూడా ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే DHM 121 అనే మరొక మధ్యకాలిక హైబ్రిడ్ కూడా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా 100 నుంచి 105 రోజుల్లో కొత్తకు వస్తుంది. DHM 117 మరియు DHM 121 అన్ని రకాల ఫోలియార్ డిసీజ్ అంటే ఆకు మాడు తెగులు కావచ్చు, లేకపోతే ఆకు ఎండు తెగులు కావచ్చు, ఈ రెండు తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. మరొక మంచి లక్ష్యం ఏంటంటే రెండు హైబ్రిడ్స్ DHM 117 మరియు DHM 121 యొక్క గింజలు కూడా పైన నొక్కు లేకుండా తర్వాత నారింజ రంగులో ఉంటాయి. కాబట్టి వీటి యొక్క గింజలకు కూడా మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది. వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు మధ్యకాలిక రకాలైన DHM 117, DHM 121 కాకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించి కూడా చాలా రకాల హైబ్రిడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నోటిఫై అయినటువంటి హైబ్రిడ్స్ని రైతు సోదరులు ఎంచుకొని సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. అలాగే రైతు సోదరులు ఏదైనా పరిస్థితుల్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు స్వల్పకాలిక హైబ్రిడ్స్ని అంటే 85 నుంచి 90 రోజుల్లో కొత్తకొచ్చేటువంటి హైబ్రిడ్ని ఎంచుకుంటే చాలా శ్రేయస్కరం. దీనిలో మనకి కరీంనగర్ మక్కా, తర్వాత కరీంనగర్ మక్కా 1 ఈ రెండు హైబ్రిడ్స్ కూడా దాదాపుగా 90 రోజుల కాల వ్యవధి కలిగి ఉంటాయి. ఎకరాకి 25 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తాయి. నారింజ వర్ణం ఉండి గింజపైన ఎలాంటి నొక్కు లేకుండా ఉండడం వల్ల కూడా మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు పూత దశ అనంతరం కూడా ఎండు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగుల్ని పూర్తిగా తట్టుకునేటువంటి రకాలుగా ఈ కరీంనగర్ మక్కాను గుర్తించడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య ఉందో, ఈ ఎండు తెగులు సమస్య ఉందో అక్కడ ఈ హైబ్రిడ్ని ఎంచుకొని కూడా రైతు సోదరులు మంచి దిగుబడి తీసుకోవచ్చు. దీంతోపాటు రైతు సోదరులు ముఖ్యంగా వానాకాలంలో సాగు చేసేటప్పుడు తేలికపాటి నేలల్లో మొక్కజొన్నని కేవలం ఏకపంటగా కాకుండా మొక్కజొన్న మరియు కంది ఈ రెండింటిని కూడా 4 వరుసల మొక్కజొన్న, 1 వరుస కంది ఈ రకంగా సాగు చేసుకుంటే ఏదైనా కారణం చేత మొక్కజొన్న ఒకవేళ నష్టం జరిగినా కానీ కూడా మనకి కంది ఈ బెట్ట పరిస్థితిని తట్టుకొని కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా రైతు సోదరులు కందిని అంతర్పంటగా వేసుకుంటే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాము. అలాగే ప్రస్తుతం మనకి ఈ కత్తెర పురుగు మొక్కజొన్న మొలకెత్తినప్పటి నుంచి దాదాపుగా కంకి ఏర్పడే దశ వరకు కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగా చర్యగా కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల 4-టెన్జా డియో అనే ఒక క్రిమి సంహారక మందుని దాంతో విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపుగా 20 నుండి 20 దశ వరకు కూడా ఈ కత్తెర పురుగు ఆశించకుండా కూడా మనం పంటను కాపాడుకోవచ్చు. ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న తోట పంట జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సుమారు 1,35,000 హెక్టార్లలో సాగవుతోంది. ఈ తోటల నుంచి సుమారు 1,25,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. అంటే 1 హెక్టారుకు సుమారు 650 కిలోల దిగుబడి వస్తుంది. అదే ఇతర రాష్ట్రాల్లోని తోటల నుంచి 1 హెక్టారుకు 2,000 కిలోల దాకా అధిక దిగుబడి వస్తోంది. మన వద్ద తక్కువ దిగుబడులు రావడానికి నాణ్యత లేని అంటుమొక్కలు వాడటం, తోటల పట్ల అశ్రద్ధ వంటి కారణాలున్నాయి. ఒకప్పుడు జీడి మామిడి పెంపకానికి గింజ నుంచి వచ్చిన మొక్కలను నాటుకునేవారు కాబట్టి దిగుబడి తక్కువగా ఉండేదని, ఇప్పుడు మేలు రకాలతో అంటుమొక్కలు ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి వీటిని వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చే జీడి మామిడిలో దిగుబడులు తగ్గడానికి కారణాలు, అంటుమొక్కల తయారీ, ఎంపికలో మెలకువలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమామహేశ్వరరావు. మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మొక్కలన్నీ కూడా విత్తనం మొక్కలు. అంటే విత్తనం మొక్కల ద్వారా మనము సుమారు 1980s మనం అక్కడ విత్తనాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ విస్తీర్ణంలో జీడి మామిడి సాగు చేస్తూ ఉన్నాము. విత్తనం మొక్కల ద్వారా మనం చేస్తున్నప్పుడు దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే జీడి మామిడి పరపరాగ సంపర్కం ద్వారా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం ముఖ్యంగా శాఖీయ విధానం ద్వారా చేసిన మొక్కల నుంచి మాత్రమే మనకి అధిక దిగుబడి వస్తుంది. అందుకోసమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం
కార్యాలయము జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్ల జీడి మామిడిలో అంటు కట్టే విధానాన్ని మనము స్టాండర్డైజ్ చేయడం జరిగింది. దాంట్లో లేత కొమ్మంటు విధానం ద్వారా అధిక దిగుబడినిచ్చే అంటు మొక్కలను మనం తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తల్లి మొక్కల నుంచి, తల్లి మొక్కలంటే బాపట్ల పరిశోధనా స్థానం ద్వారా విడుదల చేయబడినటువంటి బీపీపీ 5 కానీ బీపీపీ 8, బీపీపీ 9, బీపీపీ 10 మరి బీపీ 11 రకాలు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో బీపీపీ 8 మరి బీపీపీ 9 జాతీయ స్థాయిలో కూడా ఒక మేలైన రకాలుగా గుర్తింపు రావడం జరిగింది. మరి మన బాపట్ల పరిశోధనా స్థానం జీడి మామిడి పరిశోధనా స్థానం ద్వారా బీపీపీ 5, 8, 9 రకాలను పెద్ద ఎత్తున కూడా తయారు చేసి రైతులకి సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. బీపీపీ 8, 9 అంటు మొక్కలు ఇక్కడ మేము లేత కొమ్మంటు విధానంలో సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 50,000 మొక్కల నుంచి 1,00,000 మొక్కల వరకు తయారు చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరఫరా చేస్తున్నాము. అంటు కట్టే విధానంలో లేత కొమ్మంటు విధానం ద్వారా జీడి మామిడిలో మనం అంటు కడతామండి. దీంట్లో ఈ యొక్క తల్లి మొక్క నుంచి ఈ సయాన కొమ్మను సేకరించుకొని ఈ యొక్క సుమారుగా పెన్సిల్ మంద ఉండి బ్రౌన్ కలర్ వంటి కొమ్మలను మనం సేకరించుకొని ఇక వేరు మూలం మీద వెజ్ షేప్ చేసుకొని ఇన్సర్ట్ చేసి అంటుకట్టిన తర్వాత ఈ పాలిథిన్ క్యాప్ 100 kg పాలిథిన్ క్యాప్ని మనం దీన్ని కంపల్సరీ తొలగాలి. దీంట్లో మాయిశ్చర్ అనేది కంపల్సరీగా దీంట్లో రిటెన్షన్ ఉండాలి. కాబట్టి ఈ మాయిశ్చర్ ఈ సయాన్ కొమ్మలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రూట్ స్టాక్ వేరు మూలం మరి సయాన్ కొమ్మ రెండు కూడా కేమియం టిష్యూ ఫామ్ అయ్యి మనకి మళ్ళీ అక్కడ యూరిన్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆహార పదార్థాలు సప్లై అయ్యి ఇక్కడ మన కొత్త చిగురు కొమ్మ మనకు అనేది ఇక్కడ వస్తుంది. తద్వారా మళ్ళీ కొత్త కొమ్మలు వస్తే మనకి అంట అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా సుమారుగా ఇక్కడ నర్సరీలో 9 నెలలు మనం మొక్కను పెంచి 9 నెలల నుంచి సంవత్సరం వయసున్న మొక్కలను అంటే సుమారుగా 15 నుంచి ఒక 20 మంచి ముదురు ఆకులు ఉన్నటువంటి మెచ్యూరిటీ లీవ్స్ ఉన్నటువంటి మొక్కలను రైతులకి మనం సప్లై చేస్తాం. అప్పుడు మొక్క హైట్ కూడా సుమారుగా 3 అడుగుల ఎత్తు వరకు కూడా మొక్క హైట్ ఉంటుంది. మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అదే గ్రాఫ్ట్ జాయింట్ కూడా బాగా మనకి యూనియన్ గట్టిగా ఫామ్ అయిపోయి మొక్క చనిపోకుండా కూడా ఉంటుంది అనమాట. రైతులు మనం ఇచ్చేటప్పుడు కూడా ఈ జాయింట్లో ఉన్న ఈ పాలిథిన్ పేపర్ కూడా మనము తీసివేస్తాం. మన ఇతర మొక్కలు అయితే మనకు సుమారుగా 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. అదే అంటు మొక్కలు అయితే మనకు 3వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది కాబట్టి మనకి దిగుబడి అనేది త్వరగా మొదలవుతుంది. మనకు చెట్టుకు నుంచి 1 నుంచి 2 కేజీల దిగుబడి మనం ఈరోజు నమోదు చేస్తూ ఉన్నాం. అంటు మొక్కలు నాటుకొని యాజమాన్య పద్ధతిగా నీటి యాజమాన్యము, కత్తిరింపులు, పురుగుల యాజమాన్యం కానీ సమర్థవంతంగా మనం చేసినట్లయితే 5వ సంవత్సరంలోనే ఈరోజు రైతులు 5 కేజీలు చెట్టుకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం అంటు మొక్కలు నాటుకోవడం ద్వారా ఎకరాకి సుమారుగా ఈరోజు 80 చెట్లు ఎకరాకు ఉంటున్నాయి. కాబట్టి ఒక చెట్టు నుంచి మనకి 10 కేజీలు వేసుకున్నా సరే ఎకరాకి 800 కేజీల దిగుబడి మనకు వస్తుంది. హెక్టార్కి 2000 కేజీల దిగుబడి మనం ఈరోజు సాధించేకి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న తీర ప్రాంతాల్లోని రైతులకు మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. ఇక్కడ ఏడాదంతా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఎంత మాత్రమూ తట్టుకోలేవు. ముఖ్యంగా ఈ కాలంలో చేపలకు మొప్ప పురుగు లేదా శంకుజలగ వ్యాధి, రెడ్ డిసీజ్ వ్యాధులు సోకుతుంటాయి. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవడమే కాక పెట్టుబడులు అధికమై రైతులు నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల చెరువుల్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా వ్యాధులు అనేవి కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ బ్యాక్టీరియా తెగులు, ఒకటి రెడ్ డిసీజ్ అంటాం, దాన్ని చేప ఎర్రబడే వ్యాధి అంటాం, అదొకటి. అదేవిధంగా ఇంకో వ్యాధి ఏంటంటే మనకి మొప్ప పురుగు, అది ప్రతి కాలంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఉధృతి ఎక్కువ పోయినప్పుడు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈ శంకుజలగ అంటాం. ఈ 2 వ్యాధులు ముఖ్యంగా ఉంటాయి. దీని గురించి ఏంటంటే మనం ఏ విధంగా యజమాని చేయాలంటే 10 రోజులకు ఒకసారి అట్లీస్ట్, లేదంటే 15 రోజులకు ఒకసారి ఒక శాంపులింగ్ వేసి చేపలన్నించి పరిశీలించినట్లయితే ఆ చేపల్ని పరిశీలించేటప్పుడు శంకులను పరిశీలించాలి. ఆ శంకుల్లో కానీ మనం చూసినట్లయితే జిగురు ఎక్కువ ఉండకూడదు. మామూలుగా అయితే ఎర్రగా ఉండి చాలా బాగా విప్పారినట్టు ఉంటాయి. వాటిలో ఏంటంటే బాగా అతుక్కుని శంకులన్నీ కూడా అన్నీ అతుక్కుని జిగురు ఎక్కువగా ఉండి తర్వాత శంకు ఆ ఎరుపు రంగు కూడా మారి కొద్దిగా మనకి ఈ గోధుమ రంగులో లేకపోతే బ్రౌన్ రంగులోకి అది మారడం జరుగుతుంది. అటువంటివి ఏమో ఉన్నాయి కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చారలా కూడా కనిపిస్తాయి.
ఆ విధంగా కానీ ఉండి బాగుంటే ఇందులో మనకు శంకుజాలం ఉన్నట్టు గుర్తించాలి. ఇంకా మనం ఏంటంటే అటువంటి చేపను తీసుకెళ్ళి మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే సన్నని జలగలాంటి లోపల కదులుతూ కనిపిస్తాయి. దాని ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ శంకుజాలం తగ్గించడానికి మనం మార్గం అనేది చూసుకోవాలి. దీనికి ఏంటంటే ఈ శంకుజాలం తగ్గించడానికి ఎక్కువగా మనం ఈ డెల్టా మెథిలిన్ని మనం ఇంచుమించు 100 నుంచి 150 ml 1 ఎకరానికి వాడి మనం చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ఇది ఒకసారి వాడిన తర్వాత మరలా ఒక 15 రోజులకు ఒకసారి ఇంకో 2 రోజులు దోషించుకుంటే సమర్థవంతంగా మనం నిరోధించవచ్చు. తర్వాత ఏంటంటే దీనికి మనం రెగ్యులర్గా కానీ మనం లైము ఉప్పు కలిపి కానీ మన చెరువులు జల్లుతుంటే చాలా వరకు ఈ శంకుజాలం కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెరువులో వేసుకునేటప్పుడే పిల్లని ఎప్పుడైతే మనం చెరువులు తీసుకుంటాం, ఇంకో చెరువు నుంచి తీసుకొచ్చి కొద్దిగా 0 సైజు కూడా చేపలు వేస్తుంటాం మన చెరువులో, లేదంటే కొద్దిగా ఫింగర్లింగ్ సైజు ఏది వేసుకున్నా సరే మనకి ఏంటంటే ఒకసారి మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచి కానీ వేసుకుంటుంటే దీనికి ఏంటంటే ఒక 10 లీటర్లకి 1 గ్రాము పొటాషియం పెర్మాంగనేట్ని వేసి అటువంటి ద్రావణాన్ని తయారు చేసుకుని మనం తీసుకొచ్చిన ఆ నెట్లని ఒక్క అర నిమిషం అందులో ముంచి కానీ మనం చెరువులో మనం వదులుకున్నట్లయితే చేపల్ని దానికి ఉన్న ఈ పరాణజీవులన్నీ కూడా అక్కడే ఉంటాయి. కొద్దిగా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా సరే అది కూడా మనకి చెరువులోకి రాకుండా జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి చెరువులో కూడా మనం స్టాక్ చేసినప్పుడు చిన్న జాగ్రత్తని తీసుకోవాలి. తర్వాత మనకి ఇది ఎక్కువైతే మనం మేతల మందు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. మేతల మందు వరకు కూడా మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మేతల మందు వరకు వెళ్ళామో ఆల్బెండజోల్, ఫెర్మెండజోల్ ఇవన్నీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మందులకు వెళ్ళకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం దాన్ని ఒకసారి పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని మనం మేతల మందు అయినా ఇచ్చుకోవచ్చు. ఆ డోసేజ్ కూడా చాలా కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఈ బ్యాక్టీరియా తెగులు, అది మనకి చేప ఎర్రబడేది రెడ్ డిసీజ్, ఇది ఎక్కువగా చూస్తున్న వ్యాధి. ఉదర భాగంలో ఈ రక్తపు చమరింపులాగా రెడ్గా కనిపిస్తుంది అనమాట. చూసి జాగ్రత్తగా దాన్ని కానీ ల్యాబొరేటరీలో పరిశీలించి పొట్టలో అంతా కూడా లోపల చూసినట్లయితే లోపలంతా కూడా కాలేయం ఒకటి, కిడ్నీలు ఒకటి, ఇవన్నీ కూడా కొద్దిగా చెడిపోయినట్టు ఉంటుంది. ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఇది రెడ్ డిసీజ్ అని ఒకసారి గుర్తించిన తర్వాత మాత్రమే మనం మందులైన వాడాలి. ఎప్పుడైతే మనకి పరిమిత సంఖ్యలో చేపలు చనిపోతాయి, అంటే రోజు 2, 3, 4, 5 అలా రోజు చనిపోతున్నాయంటే ఇటువంటి బ్యాక్టీరియా తెగులు ఏదో ఉందని ముందు గమనించాలి. మొట్టమొదటిగా అటువంటి చేపలు తీసుకెళ్ళి పరీక్ష చేయించుకుని అందులో మనకి ఈ రెడ్ డిసీజ్ అని ఉందని గుర్తించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనకి ఒకటి చెరువు నీటిలో ఈ బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడానికి మనం ఎక్కువగా చేపలన్నీ కూడా మంచినీటిలో పెంచుతాం కనుక 5% బ్రోమిన్ ద్రావణాన్ని ఎకరానికి ఇంచుమించి 1 లీటర్ చొప్పున కానీ జల్లినట్లయితే, అది కూడా ఎండ ఉంచినప్పుడు జల్లితే మంచిది. దాంతోపాటుగా మనకి ఏంటంటే మేతలో ఏంటంటే మనం ఎండ్రోఫ్లాక్ససిన్ అనేది దొరుకుతుంది. అటువంటి మందుని మనం మేతలో ఇవ్వాలి. ఈ డోసేజ్ని మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ 8 నుంచి 10 గ్రాములు 100 కేజీల చేపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చేస్తాం. దాన్ని ఒక్కసారి మనం యాంటీబయాటిక్ పెట్టడం మొదలెట్టినప్పుడు దాన్ని వరుసగా 5 రోజులు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎప్పుడైతే మనం 2-3 రోజులు పెట్టిన తర్వాత ఈ చేపలు చనిపోవడం తగ్గిపోయింది ఉంటే అప్పుడు దాన్ని 5వ రోజు వరకు పెట్టి ఆపేయవచ్చు. ఎప్పుడైతే మనకి 5 రోజులకు కూడా మనకి మరణాల సంఖ్య తగ్గుతుంది, కానీ ఇంకా 5వ రోజుకు కూడా ఇంకా 4-5 చేపలు పోతున్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మన అదే మందుని మనం ఇంకొక 2 రోజులు 7 రోజుల వరకు ఇవ్వాలి. అప్పటికి కూడా 0 రానప్పుడు మ్యాక్సిమం అంటే 10 రోజుల వరకు పెట్టుకుని ఆ తర్వాత ఆఫ్ చేయాలి. కాకపోతే మనం పట్టుబడి దశలో ఉన్నప్పుడు మాత్రం ఈ వాడిన తర్వాత 20 రోజులు తర్వాత మాత్రమే పట్టుబడి చేయాలి. లేదంటే ఏమవుతుందంటే వాటిలో వాడిన యాంటీబయాటిక్ అవశేషాలు దానికి ఉండి అవి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళలో కూడా యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అని రావడం జరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి చేపల చెరువుల్లో వ్యాధులనే తగ్గించి అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ ఆరంభమైన నేపథ్యంలో రైతు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విత్తనం ఎంపిక మొదలు ఎరువుల యాజమాన్యం, వాతావరణం, పంటల సాగు, చీడపీడల యాజమాన్యం వంటి అన్ని అంశాలపై రైతుల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు తెలియజేశారు. ఈటీవీ ఈనాడు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో. దీనికి మనకి అనూహ్య స్పందన రావడం జరిగిందండి. దగ్గర మనకి 300 పైచీలకు కాల్స్ సస్య రక్షణ మీద, సస్య ఉత్పత్తి మరియు ఉద్యాన పంటలు, పశువుల మీద ఈనాడు మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల రైతులకి మరియు కృషి విజ్ఞాన కేంద్రానికి అనుసంధానంతో బాగా పెరిగిందండి. ఇంతకుముందు మనకు ఓన్లీ ఇక్కడ 2-3 మండలాలు మాత్రమే కవర్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం మన కర్నూలు జిల్లా కాకుండా నంద్యాల జిల్లా నుంచి కూడా మనకు రైతులు వివిధ పంటల మీద మనల్ని సమస్యలు అడగడము, వాటిని నివృత్తి చేసుకోవడం మనకి ఈనాడు ఈటీవీ ఈ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ద్వారా జరిగింది.
ఎస్పెషల్లీ మనకు చూసుకుంటే మనకి పత్తిలో కానీ ఎక్కువగా వచ్చేసి నెక్స్ట్ వాతావరణం మీద, నెక్స్ట్ ఆముదంలో రకాల గురించి, వేరుశెనగ పంట గురించి, నెక్స్ట్ వచ్చేసి జింకల బెడద గురించి కూడా మనకి రైతు సోదరులు ఎక్కువగా మనకి ఈ ఈనాడు ఫోనింగ్ ప్రోగ్రామ్కి ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. దీనికి నేను మా శాస్త్రవేత్తలు దీనికి ఈ సందేహాలకి ఈ సమాధానాలు ఇచ్చి నివృత్తి చేయడం జరిగిందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఖరీఫ్ సీజన్కు ముందు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య విధానాలపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 700 జిల్లాల్లో 2000 శాస్త్రవేత్తల బృందాలు 1.5 మంది రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ శివారు నున్నాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, రైతులు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో కలిపి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని మే 29 నుంచి జూన్ 12 వరకు కండక్ట్ చేస్తున్నారండి. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఖరీఫ్ కంటే ముందు రైతులకు అవగాహన, ఏమేమి పంటలు వేస్తున్నారు, వాటిలో యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, వీటి మీద అవగాహన కల్పించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిపి దీనికోసం ఒక మీటింగ్ మాదిరి పెట్టి మొత్తం దేశం మీద 2000 బృందాలు, శాస్త్రవేత్తల బృందాలు, స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో సమన్వయంగా కలుపుతూ రైతులకి ప్రీ ఖరీఫ్లో ఏమేమి చేయాలి, ఎరువులు కావచ్చు, సస్యరక్షణ కావచ్చు, భూసార పరీక్షలు కావచ్చు, నేలని ఎలా సంరక్షించుకోవాలి, వీటన్నిటికీ డైరెక్ట్గా శాస్త్రవేత్తలు మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తే దీని ద్వారా మనం కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. దీని ద్వారా దానికి తోడు రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మేము రైతుల దగ్గరికే వచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదేమంటే ఖరీఫ్కి, రబీకి ఇది కంటిన్యూస్గా జరుగుతుందండి. మే 29వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించటం, భూసార పరీక్షల ఆధారంగా పంట ఎంపికపై మార్గనిర్దేశం, ఎరువుల సమతుల్యతను ప్రోత్సహించటం, ఆధునిక యంత్ర పరికరాల వినియోగం, ప్రభుత్వ పథకాలు రైతులకు చేరేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశమని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేశారు. వికసిత కృషి సంకల్ప యాత్రలో దాని భాగంగా నున్నలో హార్టికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ సైంటిస్టులు, డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఏవోళ్ళు అందరూ పాల్గొన్నారండి. మాకు అన్నిటి మీద, ముఖ్యంగా మా ఊళ్ళో వచ్చే పేనుమంక మీద, కోడిపేనుల మీద, వాటి మీద అవగాహన బాగా కల్పించారు. ప్రకృతి వ్యవసాయం మీద కానీ, సమగ్ర సస్యరక్షణ ఏమి తీసుకోవాలి మొత్తం చెప్పారు. అలాగే ఊరిలో కొత్త రకం DRR 75 వచ్చింది, అది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మంచిగా ఇంకా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, మందులు రసాయనిక పద్ధతులు కాకుండా సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే దాని మీద బాగా అవగాహన కల్పించారు. అలాగే NPSS యాప్ ఒకటి మాకు చెప్పారండి. అది NPSS యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అది మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా క్రిమికీటకాలు ఉండి ఫోటో తీస్తే దానికి సంబంధించిన ఏమేమి వాడాలి, మందులు ఏమేమి అనేది వస్తాయని చెప్పారు. దాని మీద అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ వాళ్ళు, రీసెర్చ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్స్, హార్టికల్చర్స్ వాళ్ళు సైంటిస్టులు వీళ్ళందరూ రైతులతో మమేకమయ్యి ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానంలో తీసుకోవాల్సినటువంటి విప్లవాత్మకమైనటువంటి సేంద్రియ ఎరువుల వాడకం, సేంద్రియ విధానాలు ఇవన్నిటినీ కూడా రైతులకి అవగాహన కల్పించి రసాయనిక ఎరువులు, రసాయనిక మోతాదులు, ఈ క్రిమిసంహారక మందుల వినియోగాలు అన్నీ కూడా గ్లోబలైజేషన్లో వాతావరణ కల్మషం ఏర్పడుతున్నటువంటి భూసారం తగ్గడం వలన ఈ రసాయనిక మందుల వాడకం వల్ల భూసార రక్షణ కూడా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో వీటిని తగ్గించి సేంద్రియమైనటువంటి ఉత్పత్తుల్ని వాడి వేప, ఇతరత్ర బెల్లం, ఇతరత్ర అయినటువంటి వాటిని వినియోగించి దిగుబడులు పెంచడానికి రైతులకి మళ్ళీ భూముల్ని కూడా సారవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతనమైనటువంటి విధి విధానం. ఖరీఫ్ సాగుకు ముందు అవగాహన కార్యక్రమాల ఏర్పాటు ఎంతగానో అక్కరకొస్తుందంటూ సమావేశానికి హాజరైన రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.